మీరు ఎక్కడికి వెళ్ళాలి బాబు? గంగాధర్పూర్ శ్మశానం. అన్నట్టు బాబు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడుగో. కానీ మీరు తప్పుగా అనుకోకూడదు. మీరు ఇక్కడికి అప్పుడప్పుడు రాత్రుళ్ళు వస్తారు. అసలు మీరు ఆ గంగాధర్పూర్ శ్మశానంలో ఏం చేస్తుంటారు? నువ్వు నీ పనిని సవ్యంగా చెయ్యొచ్చాలో, ఎందుకని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? బాబు వచ్చేసాం. నువ్వు కాసేపు ఇక్కడే ఉండవు, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? అలాగే బాబు. ఈ వ్యక్తి అసలు ఇంత రాత్రి వేళ ఎందుకు వస్తున్నాడు? శ్మశానములో ఇతనికి ఏం పని ఉంటుంది? నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది. నేను అతని వెనకాలే వెళ్తాను. అసలు అతను శ్మశానంలో ఏం చేస్తున్నాడో తెలుసుకుంటాను. ఓర్ నాయనో, ఎక్కడున్నాడు? అతను మాయమైపోలేదు కదా? ఇంతవరకు ఇక్కడే కదా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆ వ్యక్తి? ఇవాళ నేను అతని గురించి తెలుసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. అసలు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అసలు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అటువైపు. అమ్మో, ఎంత భయంకరంగా ఉంది! రామ్ 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 రామ్. లేదు 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 లేదు, భయపడితే కుదరదు. నేను ఇది తెలుసుకోవాల్సిందే. నేను కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. శ్మశానంలో ఎముకలు ఉండకపోతే మరి ఇంకేముంటాయి? బహుశా అటువైపు వెళ్ళినట్టున్నాడు. సరే సరే, నేను కూడా అటే వెళ్ళి చూస్తాను. ఎక్కడ ఎక్కడ వెళ్ళాడు అతను? కాసేపటి క్రితం కదా చూశాను. ఎవరు ఎవరు ఏడుస్తున్నారు? ఎందుకు నువ్వు ఇంతలో ఏడుస్తున్నావు? వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళిపో. వాళ్ళందరూ ఎవరు? శవాన్ని కాల్చడం కోసం వచ్చారా? వాళ్ళని పిలవనా? సార్, ఏమైంది ఏమైంది? నేను ఎందుకు అరవలేకపోతున్నాను? ఎవరది? ఎవరు? చీకట్లో నాకు ఏమీ కనిపించడం లేదు. ఎవరు ఎవరు నువ్వు? ఎవరు? నేనంతా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? అది నేను శ్మశానం చూడడానికి వచ్చాను. వేరే ఉద్దేశం లేదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నువ్వు చూడాలని వచ్చినప్పుడు చూడకుండా వెనక్కి వెళ్తే ఏం బాగుంటుంది? దయచేసి నన్ను వదిలేయండి బాబు. బాబు, నా వల్ల తప్పు జరిగిపోయింది. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది బాబు. నీ వల్ల తప్పు జరిగిందన్నప్పుడు దానిని సరిదిద్దుకోవాలి కదా. నువ్వు ఏదైతే చూడ్డానికి వచ్చావో దాన్ని నువ్వు చూడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? అతన్ని నేను పట్టుకోవాలి. లేదు లేదు, ఇక్కడ లేడు, ఇక్కడ కూడా లేడు. అక్కడ చిత్తులో ఉన్నాడేమో, చూస్తాను. అక్కడికి వెళ్ళి చూస్తాను. లేదు లేదు లేదు, ఇక్కడ కూడా లేడు, ఇక్కడ కూడా లేదు. ఎక్కడుంది 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 అది ఎక్కడుంది? లేదు లేదు, ఇక్కడ కూడా లేదు, దొరకడం లేదు. ఏమైపోయింది? నేను మళ్ళీ ఇక్కడికి రావాలి. మళ్ళీ అమావాస్యకి ఇదే విధంగా తుఫాను వచ్చే రాత్రి మళ్ళీ రావాల్సి ఉంటుంది. నేను ఎక్కడుంది? లేదు
ఇవాళ కూడా దొరకలేదు. మళ్ళీ నేను రావాల్సి ఉంటుంది. నువ్వు నా కోసం వస్తావు కదా. నువ్వు నా కోసం వస్తావు కదా. ఎవరు మీరు? మీరు ఏం వెతుకుతున్నారు? మీకు నేను ముందే తెలుసా? నాకు తెలుసు. నువ్వు దీను చౌదరి కదా. దీను చౌదరి, రాజా చౌదరి కొడుకు. నువ్వు నన్ను ఎంతో గౌరవించేవాడివి, ప్రేమించేవాడివి కూడా. ఎవరు? మీ గొంతు బాగా తెలిసిన గొంతులు అనిపిస్తుంది. నేను నిన్ను చిన్న బాబుని దీను. నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? చిన్నబాబు మీరా? ఆ, నేనే. మీకొక విషయం తెలియదు. మీ పెద్ద బాబు నాకు విషం పెట్టి చంపాలని చూశాడు. నేను తినే భోజనంలో విషం కలిపి చంపాలనుకున్నాడు. చిన్న త్వరగా రా చిన్న, లేకపోతే అన్నం చల్లారిపోతుంది. రారా కూర్చో. ఇవాళ మనం ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఎన్నో ఏళ్ల తర్వాత నువ్వు ఇవాళ ఊరికి వచ్చావు. ఇక మన అన్నదమ్ములందరం కలిసి ఆస్తిపాస్తులను చూసుకుందాం. అదేంటన్నయ్యా, నువ్వంతా చూసుకున్నావు కదా. సరే భోజనం చెయ్యి. ఆ తర్వాత వెళ్ళి పడుకో. అన్నయ్య గొంతు బాగా ఎండిపోతుంది అన్నయ్య. అన్నయ్య గొంతు ఎండిపోతుంది. అన్నయ్య గోపి, ఇలా రా. చూడు, మీ చిన్నబాబు చనిపోయారు. ఈ శవాన్ని తీసుకెళ్లి నువ్వు గంగాధర్పూర్ శ్మశానంలో కాల్చాయి. ఇలా చూడు, కాస్త నమ్మకస్తులను మాత్రమే తీసుకెళ్ళు. ఎవరికి దీని గురించి తెలియకూడదు, సరేనా? అలాగే అయ్యగారు. నేను స్పృహ కోల్పోయాను. పెద్ద బాబు తన మనుషులతో చెప్పాడు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి కాల్చేయాలని. తర్వాత నన్ను ఈ గంగాధర్పూర్ శ్మశానానికి తీసుకొచ్చారు. నేను స్పృహలోకి వచ్చాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను కర్రలతో బాగా కొట్టి మళ్ళీ స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత నన్ను చితి మీద పడుకోబెట్టి నిప్పంటించేశారు. ఎంత మంట, ఎంత బాధ. చాలా ఏడ్చాను. కానీ నా శరీరం పూర్తిగా కాలిపోవడానికి ముందే చితి మీద మంటలు ఆరిపోయాయి. దానివల్ల నాకు ముక్తి లభించలేదు. నాకు ముక్తి లభించలేదు. ఇవాళ్టికి నేను సగం కాలిన నా శరీరాన్ని, ఎముకలను వెతుకుతున్నాను. నేను నా ఎముకల కోసం వెతుకుతున్నాను. నాకు నా సగం కాలిన శరీరం దొరికేంత వరకు నా ఆత్మకు ముక్తి లభించే అవకాశం ఉండదు. ఇవాళ కూడా మీకు అది దొరకలేదా బాబు? లేదు, ఇవాళ కూడా నేను కనిపెట్టలేకపోయాను. కానీ ఏదో ఒక రోజు నేను వెతికి తీరుతాను. వెతికి తీరాల్సిందే కదా. బాబు, నేను చాలాసార్లు చూశాను. కుక్కలు ఇంకా నక్కలు సగం కాలిన శవాలను నది ఒడ్డుకు తీసుకెళ్తూ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి చూసిరానా? సరిగ్గా చెప్పావు దీను. పద, నేను కూడా వస్తాను. దీను దొరికింది నాకు. ఇదే
ఇదే నా సగం కాలిన శవం, ఇదే దీను. నాకు దొరికింది అది. నాకు నువ్వు ఒక మాట ఇస్తావా దీను? నువ్వు నా శరీరాన్ని పూర్తిగా కాల్చేయి దీను. కాల్చేయి దీను. నాకు అంతిమ సంస్కారాలు చేయించు. నాకు ముక్తి ప్రసాదించు దీను. దయచేసి నాకు ముక్తి ప్రసాదించు దీను. అలాగే బాబు, నేను తప్పకుండా అలా చేస్తాను బాబు. ఆహా, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరు కూడా సంతోషంగా ఉండండి చిన్న బాబు. మీరు కూడా సంతోషంగా ఉండండి.